ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవో, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి ఒక్క నిమిషము చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ నీ పాద సన్నిధికి వస్తున్నాం. పగలంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, అయా ఈ ఆత్మీయ సమయంలో మేమందరము వాక్యము వినడానికి మీరు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. తండ్రి, ఈ రాత్రి మీ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. అలసిపోయిన హృదయాలకు ఆదరణను, కన్నీళ్లతో ఉన్న వారికి ఓదార్పును దయచేయండి. మీ పవిత్ర ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మన ధ్యానము కోసము ఎంపిక చేసుకున్న లేఖన భాగము, నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవో, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ఈ రాత్రి జీవాక్యము వినుచున్న మన జీవితాల్లో రాత్రి అనేది కేవలము సమయానికి సంబంధించింది మాత్రమే కాదు. అది ఒక్కోసారి మన కష్టాలకు, వేదనలకు, చీకటి పరిస్థితులకు సాదృశ్యముగా ఉంటుంది. లోకములో మనుషులు మన కన్నీటిని చూసి వెక్కిరించవచ్చు లేదా సానుభూతి చూపించవచ్చు. కానీ మన దేవుడు మన కన్నీటిని తుడిచే దేవుడు. ఈ వాక్యము మనకు 3 గొప్ప వాగ్దానాలను ఇస్తుంది. కన్నీటికి ముగింపు, నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవో, నీ కష్టకాలము ముగియబోతుంది. రెండవది, నిశ్చయమైన కరుణ. మనము ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని కనికరిస్తాడు. అది అనుమానము కాదు, నిశ్చయము. చివరిది, తక్షణ స్పందన. ఆయన వినగానే ఉత్తరమిచ్చే దేవుడు. ఆయన నిద్రపోయేవాడు కాదు, కొనికేవాడు కాదు. కాబట్టి ఈ రాత్రి మనం చదువుకున్న లేఖన భాగము ప్రకారము దేవుడు మీ ప్రతి కన్నీటి మొరను విని మీ పట్ల జవాబు ఇవ్వాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచున్న మీరు భయపడకండి. అవును ప్రియులారా, ఈ రాత్రి జీవాక్యము వింటున్న మీరు, నేను అనుభవించిన బాధను ఎవరికైనా తెలుసా, లేక ఎవరైనా చూస్తున్నారా అని అనుకుంటూ ఉన్నారేమో. నా హృదయంలో ఎంతో వేదన మరియు బాధ ఉన్నది. ప్రతిరోజు నిద్రపోకుండా నేను కన్నీటితో విలపిస్తున్నాను. నేను ఏ విధముగా ముందుకు సాగాలి, నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న అడ్డంకులను ఎలా అధిగమిస్తానో అని అనుకుంటున్నారేమో. ప్రియులారా, ఈ రాత్రి మీ హృదయమును కలువరపడనీకండి. యేసు క్రీస్తు ప్రభువులో ఈ రాత్రి మీకొక నిరీక్షణ ఉన్నది. కనుకనే మీరిక కన్నీళ్లు విడవకండి, ధైర్యంగా ఉండండి. ప్రియులారా, చైనాలో ఉన్న గ్లాడిస్ ఎల్ వాట్ అనే ఒక మిషనరీ జీవితంలో అదే జరిగింది. ఆమె ఒకసారి కష్ట సమయం గుండా వెళ్ళింది. అదేమనగా, అక్కడున్న స్థానిక అధికారులు తన అనాథాశ్రమాన్ని వారికి అప్పగించి చైనాను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పారు. తద్వారా ఆమె ఎంతగానో కృంగిపోయి విలపించింది. ఇంకనూ నిరీక్షణ మరియు నమ్మకము, ఎవరి సహాయము లేకుండా హృదయము బ్రద్దలు చేయబడిన స్థితిలో ఉంటూ ప్రభువునకు మొరపెడుతూ, ప్రభువా, నాకేమి చేయాలో తెలియలేదు, దయచేసి నీవే నాకు సహాయము చేయము అని ప్రార్థించింది. ఒక చిన్న ప్రార్థన చేసి విలపించి అలసిపోయి నిద్రలోనికి జారుకున్నది. మరుసటి రోజు ఉదయముననే ఒక ఉన్నతమైన అధికారి గ్లాడిస్ని అనుకోకుండా కలుసుకోవడం జరిగినది. అధికారులు వారి యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నారు. తన అనాథ ఆశ్రమము ఆ రీతిగానే ఉండవచ్చును, మీరు కూడా మీ పనిని అలాగే కొనసాగించుకోవచ్చును అని చెప్పాడు. అది విన్న ఆమె ఎంతగానో సంతోషించింది. ఆమె ఎంతగానో సంతోషించి దేవుడు తన కన్నీటితో నిండిన ప్రార్థనలకు దేవుడు సమాధానమిచ్చినట్టుగా సంతోషపడింది. దేవుడు వాగ్దానము చేసినట్లుగానే జవాబిచ్చాడని ఆమె గ్రహించి దేవుని స్తుతించింది. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ ఎడల దేవుడు కృపను కలిగి ఉన్నాడు. మీ మొరలను ఆలకించున్నాడు. మీ కన్నిటిని చూస్తున్నాడు. మీకు జవాబు ఇవ్వడానికి మీ పట్ల వేచి ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మీ విన్నపాలన్నిటికీ జవాబిస్తాడు. మీరు మొరపెట్టడాన్ని మరి మీ హృదయం భారముతో నిండి ఉండడాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన త్వరగా మీకు జవాబిస్తాడు. నేను విలపిస్తున్నప్పుడు ఎవరు చూడలేదని ఇక మీరు బాధపడవద్దు. మీ ప్రార్థనలను దేవుడు ఆలకించి జవాబునిస్తాడని తెలుసుకొనండి. ఇప్పుడే ప్రభు యొద్ద నుండి అద్భుతాన్ని విశ్వసిద్దాం మరియు దానిని పొందుకునేందుకు ఈ రాత్రి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ హృదయము దేని గురించి భారముగా ఉంది? ఎవరు చూడని కన్నీళ్లు మీరు విడుస్తున్నారా? మీ ప్రార్థనలకు జవాబు రావడం లేదని నిరాశలో ఉన్నారా? అయితే దేవుడి రాత్రి జీవాక్యము వినిచిన మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నారు, నేను నీ మొర విన్నాను, నిన్ను కరుణిస్తాను అని. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు చేయాల్సిందల్లా ఆయన వైపు చూడటమే. ఎవరైతే తమ పాప భారముతో సమస్యల ఒత్తిడితో సతమతమవుతున్నారో, ఎవరైతే తమ కన్నీటి ప్రార్థనకు జవాబు కోసము కనిపెడుతున్నారో, దయచేసి మీరున్న స్థలాల్లోనే మోకరించి మీ హృదయాలను దేవునికి అప్పగించండి. ఆయన మీ మాట వినగానే మీకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. మీ భారమంతా ఆయన మీద వేయండి. ఈ రాత్రి మీకు గొప్ప సమాధానము కలుగుతుంది. కాబట్టి మీరున్న స్థితిలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు కొన్ని నిమిషాలు ఈ స్తుతి ఆరాధనలో పాలు పొందండి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మీ హృదయం భారముగా ఉంటే మీ భారాన్నంతా కూడా ఆయన పాదాల చింత పెట్టండి. మీ భారాన్నంతా కూడా ఆయన స్వీకరించి మీకు తేలికైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆశీర్వాదకరమైన జీవితము పొందుకునే విధముగా మీరున్న స్థితిలోనే
మరికొన్ని నిమిషాలు నాతో పాటు కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, ఈ రాత్రి నీ ప్రేమపూర్వకమైన వాగ్దానానికే మేము నీకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం. దేవా, నీవు మా ప్రతి కన్నిటిని చూస్తున్నావని, మరి మా కన్నిటి మొరను వింటావని మాకు నమ్మకాన్ని కలిగించినందుకే నీకే వందనాలు. ప్రభువా, మా కన్నీటి ప్రార్థనకు నీవు నిశ్చయముగా జవాబును దయచేస్తావని మేము నమ్ముచున్నాం. ప్రభువా, ఎల్లప్పుడూ మా పక్షమున నిలబడి మా ప్రార్థనలను ఆలకించి మాకు జవాబును దయచేయము. దేవా, నీవు మమ్మును ఎన్నటికీ నీ విడనాడకుండా గట్టిగా మా చేతులను పట్టుకొని మమ్మలను నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలను క్షేమంగా చేర్చుమని వేడుకొంచున్నాం. అయ్యా, ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న, పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. మీ జ్ఞానము చేత నింపండి. అయ్యా, పరీక్షల సమయం అంతా కూడా బిడ్డలతో పాటు మీరుండి, అయ్యా, బిడ్డలు సంతోషముగా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు వ్రాసి విజయం పొందుకొనుటకు కృప చూపమని వేడుకొంచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితమును దీవించండి, ఆశీర్వదించండి. వారున్న చోట వారు నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. ప్రాముఖ్యంగా వారున్న ప్రాంతంలో స్వేచ్ఛగా పని చేసుకుంటకు కావలసిన అనుమతులు బిడ్డలకు లభించలాగున కృప చూపండి. అయ్యా, మరి విశేషముగా గర్భఫలం లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలతో, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేసి ఆర్థిక సమృద్ధిని కలిగించమని వేడుకొంచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించి వారి ద్వారా అచోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయండి. అయ్యా, ప్రాముఖ్యంగా వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలతో మాట్లాడండి, ధైర్యపరచండి. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. దేవై, గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి విధమైన అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.